హలో ఎవ్రీవన్. ఏంటి దాక్షి ఏం చేస్తుంది ఇక్కడ నుంచి నేను చూస్తున్నారా? ఏమీ లేదండి, మా తమ్ముడి కోసం వెయిట్ చేస్తుంది. అంటే దాక్షి వాళ్ళ అన్నయ్య కోసం. సో తను యాక్చువల్లీ పీరియడ్స్లో ఉంది. సో మమ్మీ అసలు బెడ్రూమ్ లోపలికి అలో చేయట్లేదు, ఆ లోపలికి వెళ్ళటానికి. తను ప్యాడ్స్ పెట్టుకున్నా ఉంచుకుంటలేదు. తనకు చిరాకు వచ్చి మొత్తం పీకేస్తూ ఉంది. సో మమ్మీ అన్నీ క్లీన్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. సో తనేమో హాల్లోనే అలా బంధించి అలా పెట్టేసరికి తను ఆ ప్లేస్ నుంచి దాటి ముందుకు వెళ్ళటానికి లేకుండా మమ్మీ ఫుల్ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చేసింది తనకి. ఆ వార్నింగ్ ఇచ్చే తగ్గట్టు తిన కూడా చాలా సిన్సియర్గా మొత్తం పాటించేస్తుంది. కానీ ఈ రోజు మటం తన వల్ల అవ్వలేదు. మా బ్రదర్ కోసం విపరీతంగా ఎదురు చూస్తూ ఇంకా డోర్ ఓపెన్ చేయగానే ముందుకి వెనక్కి అని గిరగిరా అక్కడే తిరిగేస్తూ ఉంది. పాపం తనకి అసలు మనసు ఆగట్లేదు. ఎలాగైనా వెళ్ళిపోవాలి, మా తమ్ముడిని పలకరించేయాలి, అర్జెంటుగా గుడ్ మార్నింగ్ చెప్పేయాలి. సో ఎంత ఫ్రెండ్లీగా తోక ఊపుకుని మమ్మల్ని ఐస్ చేయడానికి బాగా ప్రయత్నిస్తూ ఉంది, ముందుకి వెనక్కి తిరుగుతూ. సో ఇంకా ఇది ఆగట్లేదని మా మదర్ని పిలిచాను. సో తను మళ్ళీ పాపం బ్యాక్కి పిలిచి కమాండ్స్ ఇస్తుంటే విన్నట్టు కష్టం మీద ముందుకి వెనక్కి తిరుగుతుంది. బట్ ఎనీహో తనైతే పాటిస్తుందండి, అది చాలా హ్యాపీ అయిన విషయం. సో 18 డేస్ ఎంత బాగా మాట వినిందంటే అసలు ఇంట్లో పిల్లలు కూడా వినరండి, అంత గొప్పగా వింటుంది మాట దాక్షి. సో సోఫా మీద మమ్మీ అన్నీ బెడ్షీట్స్ వేయడము, కింద తనకన్నీ వేయటము, ఒక క్లాత్ పెట్టేసి దాని దగ్గరే కూర్చుందిదే అక్కడే ఉండేది, ఏ డిస్టర్బ్ చేయకుండా. కానీ తను అనుకోకుండా అటు ఇటు తిరుగుతుంటే డ్రాప్గా పడి చాలా కష్టంగా ఉండేది. మమ్మీ అన్నీ క్లీన్ చేయటం, తడుగుడ్లు వేయటం హెవీ డ్యూటీ అయిపోతూ ఉంది. సో దాక్షి ఏంటో చాలా పెద్ద మనిషి అయినట్టు మొత్తం మాట వింటూ ఉండేది కొన్ని సమయంలో. ఈరోజు మాత్రం తనకి ఫుల్ అన్బ్యాలెన్స్ అయిపోయింది. ఏదో తనకి ఫుల్గా పరీక్ష పెట్టినట్టు అయిందండి. ఫైనల్గా అయితే మా తన అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నది కంప్లీట్ అయిపోయింది. కానీ తన అలాగే రిస్ట్రిక్ట్ చేసేసరికి మాకే బాధ అనిపించింది, కానీ తప్పట్లేదు. తను ఓవర్గా అయితే రిసీవ్ చేసుకోలేకపోతుంది. మేము అంత కండిషన్స్ పెట్టేసరికి మాకే చాలా బాధేస్తూ ఉంటుంది, తన హైగా అలాగా ఆపేస్తున్నాం అనేసి. బట్ ఎనీవే ఇంకొక 1 వీక్ అయిందంటే ఫుల్ తన ఇష్టం వచ్చినట్టు బయటికి లోపలికి తిరుగుతూ ఉంటుంది. అంతే, ఇంకా ఫుల్ జంపింగ్లే. తనకి బెడ్రూమ్లో పంపించేస్తే ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతుందో, తన బెడ్ మీద పడుకుని ఇష్టం వచ్చినట్టు దులేస్తూ ఉంటుంది. సో ఫైనల్గా అయితే బయటికి వెళ్తుంది మేడం గారు. ఇది అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దాక్షిస్ ఛానల్. బాయ్ ఎవ్రీవన్.